హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి కర్రీ ఆలుగడ్డ చిక్కుడుకాయ వండుతున్నాను. ఇడ్లీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ అయితే వెదర్ చాలా చల్లగా ఉంది నిన్నటి నుండి. ఇప్పుడైతే పల్లీలు వేడి చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చిక్కుడుకాయ అయిపోయింది, దీన్ని ఉడకబెట్టిన పక్కకు పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నా చట్నీకి. లైటర్లో నీళ్ళు పోయినాయి, ఆన్ కావట్లేదు. ఆల్రెడీ కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నా. పల్లీలు. స్వీటీ స్వీటీ ఏం చేస్తున్నావు? పల్లీలు వేడి వేసుకొని పల్లీలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాయి వీటిని. అట్లనే దీంట్లో పుట్నాల పప్పు వేస్తున్నా. పుట్నాల పప్పు, పల్లీలు అయితే అయిపోయినాయి. పుట్నాల పప్పు వేసుకొని పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకుంటే అయిపోతుంది చట్నీ. మిక్సీకి వేసిన తర్వాత చూపిస్తా చట్నీ. పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నా దీంట్లో. కొంచెం స్పైసీగా ఉండాలని కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నా మిర్చి. పచ్చిమిర్చి. మా పిల్లలు ఎక్కువ స్పైసీగా ఉంటే తినరు. నాకేమో చట్నీ కారం కారం ఉంటే బాగా అనిపిస్తుంది, టేస్ట్గా అనిపిస్తుంది. కొన్ని ఎక్కువనే వేస్తా, ఏమంటారు. వేసేసిన పచ్చిమిర్చి. అట్లనే దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటా, వెండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ కూడా అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఇక దీన్ని మిక్సీకి వేసేసుకుంటున్నా చట్నీకి. ఎల్లిపాయలు వేసిన ఒలిసి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సరిపోతే ఓకే, ఎక్కువైనాక మళ్ళీ తినలేము. చట్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మిక్సీకి వేసేసిన. దీంట్లో వేసుకుందాము వేరే దాంట్లోకి చట్నీ. ఇప్పుడైతే ఇక పోపు పెట్టేసుకుందాము. పోపు పెట్టుకున్న తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్, అట్లనే 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము.
అట్లనే కొంచెం చిటికెడంతా పసుపు వేసుకుందాము. జస్ట్ ఇంత వేసుకుందాం, ఒక చిటికెడంతా. నాకు ఏ వంటలైనా చేతులు తప్ప వేసే దాంట్లో పసుపు కంపల్సరీ వేయాలనిపిస్తుంది. అదేదో చట్నీలో పసుపు వేయకుండా నార్మల్గా పోపు పెట్టేసి వేస్తే నాకు ఎందుకో నచ్చదు. పసుపు వేస్తే టేస్ట్గా ఉంటుంది, కలర్ఫుల్ ఎలా కలుపుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది పసుపు వేస్తే చట్నీలో. ఇప్పుడైతే తాలింపు అయిపోయింది, దీంట్లో వేసేసుకుందాం చట్నీలో. చట్నీలు వేసేసుకున్నాం కదా, చట్నీ అయితే రెడీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీగా పొయ్యి మీద వేసుకుందాం. కర్రీ కూడా బౌన్ పెట్టి కర్రీలా ఆలుగడ్డ కూడా వేసుకుని కర్రీ చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ చేసుకుంటున్నా. ఆయిల్ బౌన్ పెట్టుకున్నా, ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. దీంట్లో 2.5 ఆయిల్, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. 1.5 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఫ్రై కావాలి కదా, ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందాము. జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై అయిపోయినాయి, ఆనియన్స్ వేసుకుంటున్నా. అరుస్తున్నారు మా పిల్లలు, అస్సలు పొద్దున కూడా లేచి తొందరగా బ్రష్ వేసుకుంటామని అననే అన్నారు. ఇద్దరు అంతే ఉన్నారు ఫ్రెండ్స్. అసలు మీరే చెప్పండి బాయ్స్. మా పెద్దోడైతే లేపంగా లేస్తుంటాడు, చిన్నోడు అంతే ఉన్నాడు. ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డ సాఫ్ట్గా అయిపోతుంది, మగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, చిటికెడంతా. ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయింది, ఆలుగడ్డ వేసేసుకుందాం. ఆలుగడ్డ కూడా ఫ్రై కావాలి కదా, ఆలుగడ్డ వేసుకుందాం. ఇంత చిన్న గోషింది, పెద్ద గోధుమ ఆలుగడ్డ. సగం బాగున్నది ఇదే అవుతుంది. ఆలుగడ్డ పెద్ద గోస్తే బాగుంటుంది, చిన్న పిల్లలకు కోసినట్టుగా వస్తుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంత చిన్నగా ఎందుకు కట్ చేసినావు ఆలుగడ్డ? కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఆలుగడ్డ పెద్దగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. మీరే చెప్పండి గాయ్స్. ఆలుగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుదాము, లైట్ బ్రౌన్, మరీ అంత బ్రౌన్ కదా. అప్పుడైతే కొంచెం కుక్ అయినట్టు ఉంటుంది. ఆ తర్వాత టమాటా వేసుకున్నాం. ఆలుగడ్డ అయితే ఫ్రై అయింది ఫ్రెండ్స్, టమాటా వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, టమాటా మగ్గడానికి. కూర కూడా సరిపోతుంది. కొంచెం పసుపు,
అరుస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో. మరి ఏమైందేమో అంతగానో. మరి ఏదైనా పని చేస్తుంటే అరవడం బాగా అలవాటు అయిపోయింది. టమాటా అయితే మగ్గాలి, టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది. చిన్నగా అయిపోయినాయి కదా, దాంట్లోనే మ్యాష్ అయిపోయింది. చిక్కుడుగా వేసుకుందాం ఇప్పుడు. చిక్కుడుగా ఆల్రెడీ ఉడికించి పక్కకు పెట్టుకున్నా. ఇవే వాటర్ మళ్ళీ దాంట్లో పోస్తా. చిక్కుడు కర్రీ ఒక సామెత ఉంటది కదా ఫ్రెండ్స్, ఆ సామెత చెప్పినా కూడా అర్థం కాదు. తర్వాత ఈ వాటర్ దాంట్లోనే వేసుకుందాము. కారం కూడా వేసిన తర్వాత కారం వేస్తున్నా. ఆల్రెడీ మిరపకాయలు వేసిన కదా, కొంచెం కారం తక్కువనే వేసుకుంటాం. ఎందుకంటే పట్టించిన కారం కదా, కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది. 1.5 కంటే కొంచెం తక్కువ, 2.5 కంటే తక్కువనే వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. అన్నిట్లో వేసుకున్నాం కదా సాల్ట్. ఇప్పుడు కారానికి సరిపడా వేద్దాము. ఆల్రెడీ పసుపు వేసి చూసిన, జీరా పౌడర్, ధనియా పౌడర్, మంచిగా కలుపుకొని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇదే వాటర్ వేసేసుకుందాం. దీంట్లో చిక్కుడుగా అయితే ఏదైతే ఉడకబెట్టినామో అదే వాటర్ వేసేసుకుందాం. అవసరమైతే ఇంకొన్ని వాటర్ వేసుకున్నాం, లేకుంటే ఇదే వాటర్ సరిపోతుంది. కర్రీ అయిపోయినాక చూపిస్తా గాయ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని బంద్ చేద్దాము. అయిపోయింది కర్రీ. కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆపేసి, కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటుంది. కర్రీ అయితే అయిపోయింది. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. చాయ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్క్ అయితే ఆల్రెడీ వేడి చేసిన కదా, మిల్క్ అయితే వేసుకుంటాను. పొయ్యి తెచ్చుకొని టీ పొడి వేసుకున్నాము. లైటర్లో నీళ్ళు పోయి టీ పొడి వేసుకున్నాం. చాయ్ పొంగకుండా టీ స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వేస్తే పొంగదు. టీ అయితే మస్తుంటుంది. చూసిగా ఫ్రెండ్స్, పొంగుతుందా పొంగట్గా. ఈ స్పూన్ కానీ
పాలు వేడి చేసుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి, పొంగదు. ఒక చిన్న చిట్కా అంతే. ఫ్రిడ్జ్లో పెట్టిన టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పోస్తున్న వాళ్ళకి టీ తాగుతారండి. నేనైతే టీలో ఇది వేస్తాను. మా వారికి షుగర్ ఉంది, బీపీ షుగర్, అందుకే షుగర్ వేయను. ఓన్లీ ఇది ఒక ట్యాబ్లెట్ వేసి ఇస్తా. ఒక్కొక్కసారి వేస్తా, ఒక్కొక్కసారి వేయను ఫ్రెండ్స్. తీసుకపోయి ఇచ్చేద్దాం. అరే ఇది పెడుతూ తాగొద్దురా రా, ఫస్ట్ పైన పైన కిందికి వచ్చేసింది. అది చెట్టు కిందికి వచ్చేసింది, పైకి తెప్పించేసింది. మనీ ప్లాంట్ చెట్టు. ఇంకొక రౌండ్ తింపు. అయిపోయింది. ఇడ్లీ వేయాలా? తింటావా? తమ్ముడేడి బెట్టా? సో ఫ్రెండ్స్, పని ఎంత అయిపోయింది. టిఫిన్ చేసినవి అన్ని తోమేసేయాలి. కొంచెం మొగ్గ వచ్చింది, గులాబీ మొగ్గ. పసుపు అయితే భలే పెరుగుతుంది. కొన్ని అవేసిన. ఇదైతే అసలు పువ్వే పూయట్లేదు. ఏమంటే మా మందారం చెట్టు, తులసి, తమలపాకు అయితే మళ్ళీ వస్తుంది. ఇంటికే తెచ్చిపెట్టినాక బాగా చెట్టు ఇది. అది శంఖం పూల చెట్టు, ఇది అలివేరా. ఇది బగారా చెట్టు. పెట్టినా వస్తుందో రాదో తెలియదు. ఆల్రెడీ చిన్నది కూడా ఉంది బగారా చెట్టు. చిన్న మొలక బగారని లేదు. డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారంట. బాగా చిన్నోడు డెజర్ట్ డ్రెస్ వేసుకున్నాడు. వాడేమో జీన్స్ షర్ట్ వేసుకున్నాడు. ఈరోజు వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.